గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో రవి, 7లో చంద్రుడు, పంచమంలో గురువు, తృతీయంలో రాహు. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి. మొదలుపెట్టిన పనుల్లో త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. మీ కృషిని బట్టి అధిక లాభాలుంటాయి. బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు ఏవి ఇప్పుడు తీసుకోవద్దు. కొందరు ఈర్ష్యతో మీకు ఇబ్బంది కలిగించాలని, పక్కదోవ పట్టించాలని సలహాలు ఇస్తూ ఉంటారు. అవి ఏవి మనసుకు తీసుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీకున్న నిర్ణయాలే, మీకున్న ఆలోచనలే మీరు అమలు చేయండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. రుణ సమస్యలకు గురి కాకుండా, ఏలినాటి శని బారిన పడకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. మీ సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది. ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో వారం చివరి భాగంలో విజయం ఉంటుంది. మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మకర రాశి వారు నాగేంద్ర స్వామి వారిని స్మరించడం మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? నాగేంద్ర స్వామి వారిని దర్శించండి. మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? నాగదోష నివారణార్థమై సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కోసమై కుజగ్రహ ప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి.